తన తండ్రి మెరుపుల శ్రీనివాస్ గౌడ్ స్మారకార్థంగా గ్రామ యువకుల కోరిక మేరకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ధర్మాజిపేట రామాలయం చైర్మన్ బీజేపీ యువ నాయకులు మెరుపుల సాయికుమార్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతం సమాజంలో యువత సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల ద్వారా వివిధ వ్యసనాలకు గురై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకుని గ్రామానికి, మండలానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకువచ్చేలా యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజిపేట గ్రామంలో మెరుపుల శ్రీనివాస్ గౌడ్ స్మారకార్థంగా ఆయన కుమారుడు మెరుపుల సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 24 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకొని తమ నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వారు అతిశయపడకుండా, ఓడినవారు నిరుత్సాహపడకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. రానున్న రోజుల్లో కూడా యువత కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన జట్టుకు ప్రథమ బహుమతిగా 10,000, ద్వితీయ బహుమతిగా 5,000 నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చెన్నై భూపాల్తో పాటు గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాపేట గ్రామంలో యువత కోరిక మేరకు మా గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్ మా నాన్నగారు అయినటువంటి మెరుపుల శ్రీనివాస్ గౌడ్ గారి స్మారకార్థకంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో యువత చాలా ఎత్తున పాల్గొని మంచి స్పందన రావడం జరిగింది. యువత కేవలం మొబైల్ ఫోన్లకు, వివిధ అలవాట్లకే కాకుండా క్రీడా రంగాలలో ముందుకు రావాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వాలీబాల్ టోర్నమెంట్లో 24 జట్లు పాల్గొనగా మొదటి బహుమతి 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 5,000 నిర్ణయించడం జరిగింది. జీవితంలో గెలుపోటములు సహజం. దీనిని ప్రతి క్రీడాకారుడు స్పోర్టివ్గా స్వీకరించాలి. దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజిపేట గ్రామంలో ఇది 2వ రోజు. గత ముందు రోజు నుంచే టోర్నమెంట్లు కంటిన్యూగా వాలీబాల్ టోర్నమెంట్ కొనసాగుతూనే వస్తుంది. దీనికి సీనియర్ నాయకులు అయినటువంటి సీనియర్ క్రీడాకారులు కూడా మాకు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఎందుకని అంటే మా గ్రామంలో ఉన్న యువకులు కానీ, వివిధ గ్రామాలలో ఉన్న యువకులతో పాటు అందరు కలిసి ఒక టోర్నమెంట్ నిర్వహించుకోవాలనే ఒక సదుద్దేశంతో అనుకోవడంతో దానికి ఎవరైతే ముందుకు వస్తే బాగుంటుందా అనే ఒక ఆలోచన చేస్తే సాయికుమార్ గౌడ్ గారి దగ్గరికి వచ్చి అడిగిన వెంటనే తక్షణమే మా నాన్నగారి జ్ఞాపకార్థకంగా నేను పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కావున మీరు ఎక్కడ నిర్వహిస్తే అక్కడ డబ్బుల విషయంలో కాదు, మనకు కావాల్సింది యువత అనేది క్రీడల వైపు వెనుచూపాలే. ఈ రోజులలో చాలా మంది కొన్ని మాదక ద్రవ్యాలకు కానీ, మద్యానికి కానీ, ఫోన్లకు కానీ, వివిధ ఒక చెడు అలవాట్లకు కానీ బానిసలు కాకుండా ఉండడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. మీకు ఏది అయినా నా సొంతంగా కష్టార్జితంగా నేను పెట్టి మా నాన్నగారి పేరు జ్ఞాపకార్థంగా నేను టోర్నమెంట్ పెడతానని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానికి మేము సాయికుమార్ గౌడ్ గారిని మేము అభినందిస్తున్నాము మా గ్రామం తరపు నుంచి.